నిషా కూడా ఇంటికి రాలేదు ప్రేమ్ బాబు. మాకంటే ముందే హాస్పిటల్ నుంచి పరిగెత్తుకొచ్చింది చందు. ఎక్కడికి వెళ్ళుంటుంది? నిషాతో పాటు ఇంకెవరైనా వచ్చుంటారేమో ప్రేమ్ బాబు. వాళ్ళని మనం చూడకూడదని అక్కడి నుంచి ఎస్కేప్ అయి ఉంటుంది. ఛా, మనం పట్టుకోలేకపోయామే. పాపాలు చేసేవాళ్ళ పాపాలు ఏదో ఒక రోజు పండకుండా పోతాయా? పట్టుబడతారు. డోంట్ వరీ. ఈ నిషా ఇంకా రాలేదేంటి? ఆంటీ, నిషా ఇప్పుడే వస్తున్నావా? ఏమన్నారు డాక్టరు? పెయిన్ తగ్గిందా? ఇంజెక్షన్ చేశారంటీ, తగ్గింది. అమ్మయ్యా. ఇంతసేపు హాస్పిటల్లోనే ఉన్నావా? లేదు ప్రేమ్, పెద్ద గండం తప్పింది కదా, గుడికి వెళ్ళి మన బిడ్డకేం కాకూడదని పూజ చేయించి వచ్చాను. మన బిడ్డ అనకు. మొదలు పెట్టావా? ప్రెగ్నెంట్తో ఉన్న అమ్మాయితో మాట్లాడే పద్ధతి ఇదేనా? పుట్టాక తెలుస్తుంది కదా, అప్పటిదాకా అలాంటి మాటలు మాట్లాడుకురా. అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. ప్రెగ్నెంట్ లేడీ ఉన్న ఇంటిని ఎంత కేర్ఫుల్గా మెయింటైన్ చెయ్యాలి అన్న బుద్ధి నీకు లేకుండా పోయింది. ఇంకొకసారి లాంటిది జరగాలి, నీ సంగతి చెప్తా. అవకాశం వస్తుంది. మీకు సమాధానం చెప్పే రోజు, ఈవిడ గారి భాగోతం బయట పెట్టే రోజు ఖచ్చితంగా వస్తుంది. సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ప్రేమ్. రేపు మన కాలేజీలో ఎల్ఎల్బి గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ చేస్తున్నాం. ఓ, చామంతికి మంచి మార్కులు వచ్చాయి కదా, అందుకు సన్మానం చేద్దాం అనుకుంటున్నాం. చామంతికి చెప్పండి, మీరు కూడా తప్పకుండా రండి. షూర్ సార్. బిజినెస్ ఎలా జరుగుతుంది? గుడ్ సార్. ఓకే ప్రేమ్, రేపు కలుద్దాం. చామంతికి చెప్పండి. షూర్ సార్, ఖచ్చితంగా చామంతికి చెప్తాను. ఎవరా? ఏంటి చామంతికి చెప్తానంటున్నావు? కాలేజ్ ప్రిన్సిపల్ గారమ్మా, రేపు కాలేజ్లో గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ చేస్తున్నారంట. మన కోర్టులో చామంతి కేసు గెలిచింది కదా, దానికి 50% మార్క్స్ యాడ్ అయ్యాయి కదా. టోటల్గా మంచి మార్క్స్ చామంతికి వచ్చాయంట. రేపు తనకి సన్మానం చేద్దాం అనుకుంటున్నారంట. అదే చామంతికి చెప్పమన్నారు. కంగ్రాచులేషన్స్ చామంతి. థ్యాంక్స్ బాబు. చామంతి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అత్తా.